హాయ్ అండి, సంధ్యాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజైతే మనము శనగలతో కర్రీ చేసుకుందామండి. దహీ వాలే చోలీ కర్రీ ఉంటుంది కదా, అది చేసుకుందాము ఈరోజు. ముందుగా రాత్రంతా ఒక పావు కేజీ శనగలను నానబెట్టి ఉంచేసుకోవాలి. ఇప్పుడు ఈ శనగలను ఇందులో వేసేసుకుందాము. కుక్కర్లో వేసుకొని ఈ శనగలు మునిగేంతవరకు నీళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూన్ వరకు నేను దొడ్డుప్పు వేస్తున్నాను. అలాగే ఒక టీ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసి 5 విజిల్స్ వచ్చే వరకు మనం వీటిని ఉడికించుకుందాము. ఇప్పుడు 5 విజిల్స్ తర్వాత మనకు శనగలు ఉడికాయండి. ఇప్పుడు ఇందులో నుంచి ఒక పావు కప్పు వరకు శనగలు తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఒక గ్రైండర్ జార్ తీసుకున్న శనగలు, మనం పావు కప్పు శనగలు తీసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు వేసుకోవాలి. ఫ్రెష్ పెరుగు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్నాము. ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కూడా వేడైంది కదా, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే కొన్ని ఇక్కడ చిన్న ముక్కలుగా దాల్చిన చెక్క వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో 2 చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, మీడియం సైజు ఉల్లిపాయలను వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 3 పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలంతా కూడా మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాయి కదా ఉల్లిపాయలు. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. ఫ్రెష్గా దంచుకున్నది వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది కొంచెం పచ్చి వాసన పోయే వరకు మనం వీటిని వేయించుకోవాలి. ఇప్పుడు నేను సైజు టమాటాలు తీసుకున్నానండి. ఇలా కట్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగింది కదా. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న ఈ టమాటో ప్యూరీని వేసేసుకున్నాము. ఇదంతా కూడా పచ్చి వాసన పోయే వరకు మనం ఈ టమాటో ప్యూరీని ఉడికించుకోవాలి. చూడండి, మనకు ఈ పచ్చి వాసన అంతా పోయి ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది కదా. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు కారము, 1 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఇవన్నీ వేసేసుకొని ఒకసారి కలిపేసుకున్నాము. ఇప్పుడు ఇందులో ఒక పావు కప్పు వరకు వాటర్ వేసుకున్నాము. మసాలా అంతా కూడా మాడకుండా ఉండడానికి. ఇప్పుడు ఇందులో తగినంతగా ఉప్పు వేసుకోవాలి. నేను 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేస్తున్నాను. ఉప్పు కారం మనం రుచికి సరిపడినంతగా వేసుకోవాలి. ఎంత తింటామో చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఈ శనగలు, పెరుగు,
అది కూడా వేసేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మనకు మంచి గ్రేవీ అనేది వస్తుందండి. ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఇదంతా కలిపేసుకున్న తర్వాత ఈ శనగలను వేసుకోవాలి. ఒకసారి ఇదంతా కూడా కలిపేసుకోవాలి. మొత్తం అంతా కలిసే విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇలా మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఒకసారి మూత తీసి కలిపేసుకున్నాము. ఇందులో 1 టీ స్పూన్ వరకు గరం మసాలా, చోలే మసాలా ఉంటే కూడా వేసుకోవచ్చు, లేదంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు. ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు ఏమైనా పడుతుందేమో వేసుకొని కలుపుకోవచ్చు. నిమిషాల తర్వాత మనకు ఆయిల్ అంతా కూడా ఇలా పైకి వచ్చేసింది కదా. ఇప్పుడు ఇందులో ఇలా కట్ చేసుకుంటున్న కొత్తిమీర వేసి ఇలా ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి మార్చేసుకుందాము. ఇలా ఒక గిన్నెలోకి మార్చేసుకుంటే మనకు దహీ వాలే చోలే రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది టేస్ట్. అలాగే జీరా రైస్లోకి, బిర్యానీలోకి, చపాతీ, రోటీ, పుల్కా, పూరీలోకి సూపర్ కాంబినేషన్ అండి. చాలా చాలా బాగుంటుంది. ఎక్కువ టైం ఏమి కూడా పట్టదండి. చాలా సింపుల్గానే అయిపోతుంది. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అంతే అండి. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.